తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా ఉదయకాల ఇగో తండ్రి రాత్రికాల సమయం అంతా తండ్రి ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా ప్రభువా మీకే మహిమ. అతి పరిశుద్ధుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ పరిశుద్ధుడా మీకే స్తుతి. దేవుని పరిశుద్ధుడా మీకే స్తోత్రం. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమునకు నీకే మహిమ. పరిశుద్ధుడు నిత్యము నివాసి అయినటువంటి వాడా నీకే స్తోత్రం. యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. రాజు అయినటువంటి యెహోవా నీకే స్తోత్రం. రాజులకు రాజు అయినటువంటి యెహోవా నీకే మహిమ. మహిమగల మహారాజా నీకే స్తుతి. సర్వభూమికి రాజా నీకే స్తోత్రం. మహారాజా నీకే మహిమ. యుగయుగములకు రాజా నీకే స్తుతి. షాలేము రాజా నీకే స్తోత్రం. నీతికి రాజా నీకే మహిమ. సాత్వికుడైన రాజా నీకే స్తుతి. సకల యుగముల్లో రాజు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అక్షయుడగు రాజా నీకే స్తోత్రం. అక్షయుడగు రాజా నీకే స్తోత్రం. అద్వితీయ రాజా నీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. పరలోకముందున్న మా తండ్రి నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం తండ్రి. గొప్ప దేవా నీకే మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన్న పండిత మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపాలన్నీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో తండ్రి వారి పాపములన్నిటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేత్తని మేక 7:19 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన ఇదిగో నాయన కీర్తన 103:12 సెలవిచ్చిన రీతిగా పడమటికి తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇగో నాయన నేత్రాశలో పడిపోతున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి, సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతున్న బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం అందిస్తున్నాను ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాలుకతో వ్యర్థమైన మాటలు పలుకున్నట్లు నాయన ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో సహాయం చేయండి నాయన. ఇక నాయన భార్య భర్తల మధ్య తండ్రి ఐక్యతను తండ్రి, సమాధానాన్ని తండ్రి నాయన దయచేయండి నాయన. కుటుంబాలలో ఐక్యత దయచేయండి నాయన. సంఘాలలో ఐక్యత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి నాయన. ఇగో తండ్రి నాయన ఈ నాయన ఉదయకాలంలో తండ్రి నాయన మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి నాయన. అప్పుడు మా దినములన్నీ తండ్రి మేము ఉత్సహించి తండ్రి సంతోషించదము నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన ఇగో తండ్రి అనేకులు నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి సినిమాలోను, సీరియల్స్లోను, మొబైల్ ద్వారా అనేక పాపాలతో స్నేహం చేయుచున్నారు నాయన. నేత్రాసలో పడిపోతున్నటువంటి బిడ్డలు తండ్రి నాయన ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని నాయన నిజమే తండ్రి నాయన అనేక విషయాలలో పాపం చేస్తున్నామయ్యా. అయ్యా ఎరగకుండానే తెలియకుండానే నాయన పాపపులో మాయలలో పడిపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కంటే మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలో నుండి లేవనెత్తమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నాయన ఇదిగో తండ్రి శాంతిని, సమాధానాన్ని, రక్షణ తండ్రి ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డలకి దయచేయండి నాయన. అనేకులు నాయన ఇగో తండ్రి కుటుంబాలలో నాయన భార్య చర్చికి వస్తే భర్తకి చర్చికి రాలేదు, భర్త చర్చికి వస్తే భార్యకి చర్చికి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. అటువంటి కుటుంబాలలో తండ్రి శాంతిని, సమాధానాన్ని దయచేయండి నాయన. ఇక నాయన భార్య భర్తలు పిల్లలు అందరూ కలిసి తండ్రి మీ సన్నిధిలో దినదినము నాయన మోకరిల్లి ప్రార్థన చేసుకోవడానికి కావలసిన కుటుంబాలు కట్టుకోవడానికి కావలసినటువంటి నాయన కుటుంబ
కుటుంబాల ఐక్యతతో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడానికి నాయన మా కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న తండ్రి. నాయన మా కుటుంబంలో పాపము ఏలకుండునట్లు నాయన సహాయం చేయండి నాయన. సంఘాలలో నాయన పాపము ఏలకుండునట్లు సహాయం చేయండి నాయన. తండ్రి మేమందరము కూడా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు నాయన మాకు అందరికీ దాయిచ్చేయమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో నీ యవ్వన బిడ్డలను తండ్రి మా బిడ్డలను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి స్త్రీలనే కానీ పురుషులనే కానీ యవ్వన బిడ్డలనే కానీ స్కూల్స్కి కాలేజీలకి వెలుచున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ఏ విధమైన మాయలలోను ఏ విధ మంత్రాల పాపాలలోనూ పడిపోకుండానట్లు నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మా యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృప చొప్పున నడిపించండి నాయన. యాకోబు బలవంతుడా తండ్రి నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా నాయన. నీవు తప్ప మమ్మల్ని నాయన ఈ ఒడ్డుకు ఈ పాపపు అనే చెర నుంచి విడిపించేవారు లేరయ్యా. అయ్యా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారు ఏ అవసరతలు ఏ సమస్యల్లోని ఏ బాధల్లోని నాయన ఉన్నారో నాయన మేము ఎరగం కానీ తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగిన దేవుడవు నాయన. అయ్యా మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి అలనాడు మోసే ఏ విధంగా ఎర్ర సముద్రం వద్ద నాయన వెనక శత్రువులు ముందు నాయన మార్గము లేక ఏ విధంగా మీ సన్నిధిలో మొర్రపెట్టుకున్నారో అట్టి రీతిగా తండ్రి మేము మొర్రపెట్టుకునిచున్నాం నాయన. మా ప్రార్థన ఆలకించేవాడవు నాయన. నువ్వు లేఖనంలో సెలవిచ్చావు కదా. అవును నాయన నువ్వు లేఖనంలో సెలవిచ్చినావు కదా ఆపద కాలమందు నాకు మొర్రపెట్టుము నేను మిమ్మల్ని విడిపించేతును నీవు నన్ను మహింపరచదు అని సెలవిచ్చున్నావు కదా. అట్టి రీతిగా తండ్రి మా ప్రార్థన ఆలకించి తండ్రి మా ప్రార్థనకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి అవర్ గాడ్ ఛానల్ను తండ్రి అనే ప్లాట్ఫారం మీద ఉన్న సబ్స్క్రైబర్నే కానీ నాయన ఈ ప్రార్థన విడుచున్నటువంటి బిడ్డలనే కానీ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన ఇగోనైనా మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారినే కానీ బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు ప్రజలనే కానీ నాయన ఇదిగో తండ్రి నాయన ఇగో నాయన కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలనే కానీ తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ప్రజలనే కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన ప్రతి ప్రజల్ని ఆయా భాషల్లో మాట్లాడిన ప్రతి భాషలను మాట్లాడిన ప్రతి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీరు ఎక్కల చాటున భద్రపరచండి ఆయన. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయండి ఆయన. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి ఆయన. మీ సన్నిధిలో వారిని భద్రపరచండి తండ్రి. ఇదిగో నేను మాకు అందరికీ సిద్ధపడి దయచేయండి ఆయన. అంతవరకు సాయించడానికి కావలసిన ఓర్పును సహనము వివేకము తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి ఆయన. తండ్రి మేమందరం ఆత్మఫలాలు పండే విధంగా కృప చూపించండి ఆయన. సాతాను తంత్రాలు జయించుటకు శీఘ్రముగా తండ్రి సాతాను మా కాళ్ళ కింద చితక తొక్కించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో పేదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడుగుడు లేక బాధపడుతున్న పట్టి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. రోగంతో నాయన అనారోగ్యంతో బాధపడుతూ నాయన ఇగో నేను హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నేను ఏ ఇబ్బందులతో ఏ సమస్యలతో తండ్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన స్వస్థత దాయిచేయండి ఆయన. నైనా మంచి ఆరోగ్యం దాయిచేయండి ఆయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలోనైనా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించండి ఆయన. ఇగో డ్యూటీలకి ఆఫీసులకి వెలుచున్నటువంటి బిడ్డలని తండ్రి కూలి పని చేసుకోవడానికి వెలుచున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం వారికి క్షేమకరంగా నాయన వారి గృహాలకు వచ్చినట్లు నాయన వారి పని పట్ల మీరు తోడేయండి. సాయంకాలం వారి గృహాలకు తోడుకుని రమ్మని వేడుకుంటున్నాను నాయన. అయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలనే కానీ ఇంటర్వ్యూకి వెలుచున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. నాయన గర్భిణీ స్త్రీలను హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి డాక్టర్నే కానీ స్టాఫ్నే కానీ గర్భిణీ స్త్రీలను గర్భిణీ స్త్రీలనే కానీ జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి సుఖ ప్రసవను దాయిచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన పిల్లలు లేని దంపతులను నాయన ఇగో తండ్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇగో నాయన వారికి నాయన జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా అబ్రహామును సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి గర్భం పిల్లలేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని గర్భాలు తెరమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని తండ్రి వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి నాయన మా దేశంలో సామాన్య ప్రజల కొరకు తండ్రి శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన నిజమే తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి అందరూ బిడ్డలు ఉన్నారు నాయన వారి సిలువుని కూర్చున్న వార్త తండ్రి వారికి వెర్రితనంగా అనిపిస్తున్నది తండ్రి. అయినప్పటికీ తండ్రి వారి ఉదయాలు తెరవండి నాయన.
నాయన మీరు ఎంతో దీర్ఘశాంతంగా వారందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నారు కదా తండ్రి. నాయన ఇదిగో తండ్రి వారందరి మనోన్నతలు వెలిగించండి నాయన. బండలాంటి రాత హృదయాలు తీసివేసేయండి, మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ని కానీ, ఎయిర్ ఫోర్స్ని కానీ, పోలీస్ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, బోర్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులకి కానీ, సామాన్య ప్రజల్ని కానీ, అధికారులే కానీ, నాయన రైతులనే కానీ, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి. నాయన ఇగో నాయన మీరు మీ మీ సన్నిధిలో దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా పేకాట, జోదము తండ్రి, నాయన మందుకి ఇంకా బానిస అయిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అనేక చెడు వ్యసనాలకి, మొబైల్కి కూడా బానిస అయిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని తండ్రి, మీ దయారకల చాటును భద్రపరచమని తండ్రి, వాక్యానికి లోబడే మంచి మనసును తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ఆయన. ఇగో తండ్రి మొబైల్కి సమయము తండ్రి సమయాన్ని అంతటిని మొబైల్కి ఇచ్చేసి మొబైల్ తినేస్తుంది నాయన. ఇక అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వాక్యాల దగ్గరికి తీసుకురండి నాయన. వాక్యము నాయన మమ్మల్ని రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని తండ్రి గ్రహింపజేసే మంచి మనసు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని, ప్రార్థన విడిచినటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారకల చాటును భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి నాయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించట మేలని తండ్రి మీ సన్నిధిలో ఆశ్రయిస్తున్నాం తండ్రి. మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు